Lucky chance le, lucky chance le, lucky chance le, la 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 la, lucky chance le, lucky chance le, ha ha ha, lucky chance le, lucky chance le, la 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 la, lucky chance le, lucky chance le. ఓహో మాకి హుషారుగా ఉన్నట్టున్నారే, ఏదో కథ కదిలినట్టుంది. అవును, ఆ కథలో మీ పాత్ర కూడా ఉంది. అయ్యా బాబోయ్, ఇది కూడా దాదా కూడా ఏ కోరు కాదు, తమరు నా అమ్మదగ్గ వాడిని ఏదో సరదాగా అనేశారు. సరదాగా ఎందుకో అంజీ, ఏదైనా నీకు చెప్పకుండా కడుపులో దాచుకుంటే కడుపుంటి పెరిగిపోతుందేమో అన్నంత ఇదిగా ఉంటుంది. నీకు చెప్తే గాని కడుపు చేరబడి హాహా ఇదే ఉంటుంది. మీకే కాదండి, నాకు అంతే. చిన్న మాట ఏందండి, పెద్ద మాట చెప్పేసేయండి. వాడని చూడండి మెల్లగా చెప్పండి. ఏమీ లేదు. ఆవిడ 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 ఎవరండి? మొన్న హైదరాబాద్ వచ్చావు కదా. అవును, ట్రైన్లో ఆవిడతో మాట్లాడ కలిసింది, ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. ఓ ఇంకేంటి, వచ్చేయమనండి. అంతేనట, నీ సలహా నాకు ముఖ్యం. నా సలహా ఏంటి, మూడి సలహా. ఆలస్యం అమ్మతో విషయం అన్నారు. నిజమే, అని ఎందుకో వయసు వెనక్రమ్మంటుంది. ఆ వయసులోనే ఉంది, మనసులో ఉండాలి గాని మీ తలకు కాస్త రంగేస్తే మీ ముందు ఒక హీరోలు పనికిరాలంటే నమ్మండి. అంజీ మరీ నిజం, ఆ మాట కాదన్న వాళ్ళని చెప్పు తీసుకొని కొడతాను. అంజీ ఎవరిదబ్బా గొంతు? ఆడ గొంతు కాదు కదా, ఎవరబ్బా? ఈయన ఆచార్య గారు, ఈయన ఎప్పుడు వచ్చారు? ఏమి రాకూడదా? అయ్యో ఎంత మాట! లోనకి రండి అనలేదు. నేనే బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. అలానా? వంటగదిలో ఏదో చేస్తున్నట్లున్నారు. ఇవన్నీ ఇతగాడికి ఎందుకంట? ఏముందండి, కాస్త టీ మిగిలితే వేడి చేసుకో. బుచ్చియ్యా, ఈ వయసులోనూ చేయి కాల్చుకోవడం, కాస్త ఆడు చేయి తోడున్నావయ్యా. పోవడం లోపల నవ్వదు. లోపం కోసమే మనం బ్రతుకుతున్నామా? ఎవరు బ్రతుకులు వారివి, ఎవరి కష్ట సుఖాలు వారివి. అవునుకో, కానీ లేదు దీని లేదు. ముందు లోపల రండి, కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. లోకంలో ఆర్థికంగా ఇబ్బందులు పడే ఆడవారు బోల్డ్ మంది ఉన్నారు. ఖర్చులకు వెనకాడకుండా ఉంటే తోడుండేవాడు ఎందరో. అంతేంటారా? అంతే అంతే. ఆడవాడు తోడు లేని మగవాడికి మనుగడ లేదయ్యా. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించడం కాదు, ఆచరణలో పెట్టి. అనుభవకులు మీ మాట కాదంటానా? కాఫీ తాగాలండి. వద్దు వద్దు, మీరు త్రాగండి, నేను మళ్ళీ వస్తా. మీరు వచ్చిన పని చెప్పలేదు. మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, మీ పని చూసుకురండి, తర్వాత కలుస్తాను.
ఏదో ఫోన్ వచ్చినట్లు ఉంది. సరే ఇది వెళ్ళండి. హలో ఎవరు మీరా? ఎన్నాళ్ళు ఫోన్ చేశారు? చేయాలి, నువ్వు సామాన్యుడు కాదయ్యా. ఈ పనికి మాలిన బుద్ధి ఎవరికి తెలియదు. ఎక్కడికో ముచ్చేయి. కొందరికి కొన్ని మాటల పట్టింపులేండి. నాకు అలాంటి పట్టింపులే లేవు. ముందు చెప్తామని. మీకు ముందులేంటండి? అదేంటయ్యా అలా అంటావు? మనిషి లేక జబ్బు రాకుండా ఉంటాయా? ముందు నింకుండా ఉంటావా? కూర్చోండి కూర్చోండి. ఏమో మీరు వాడే మందులు వేరుగా ఉంటాయిలేండి. అమ్మమ్మమ్మ సూక్ష్మకారి. ఏం కాదండి, ఈ మధ్య మీ గురించి కొత్త వార్తలు వింటున్నాను. లోకులు కాకులు ఒంటరి కాకు కూడా అరుస్తూనే ఉంటుంది. మీతో పెట్టుకోవటం కాదు గాని మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిపోదామని వచ్చా. అరే అంత తొందరగా వచ్చిందయ్యా, నేనేమి అడగలేదే. మీరు అడగరు కానీ అది ఆగదు కదా. వడ్డీ పెరగడానికి రోజులు అవసరం. చూడు సత్యం, ఇంత త్వరగానా? కనీసం సంవత్సరం కాకుండా. నిజమే, అనుకోకుండా నాకు రావాల్సిన డబ్బు అందింది. చేతిలో ఉంచుకోవడం ఎందుకని ఆ రోజు ట్రాన్స్ఫర్ రాలేదు. లేదండి, చిన్న చేపత్రం రాసిచ్చాను. అవునవును, లెక్కేసుకోండి. ఎంత? అసలు 4000, వడ్డీ 800, మొత్తం 4800. 10 నెలలు అయిందనమాట. ఆ రాసిన కాగితం ఇస్తే అది ట్రాన్స్ఫర్ నోట్ అయితే భద్రపరుస్తాము. ఇవాళ కాగితం మీద రాసిచ్చావు కదా, అది ఎక్కడ పెట్టుంటాను? ఆ కాగితం సాయంత్రం తీసుకెళ్ళొచ్చు. ఈ లోపల ఎతుకుస్తాను. పర్వాలేదు, ఎతకండి. అందాక కూర్చొనే ఉంటాను. బయట అర్జెంట్ పోయిందయ్యా. ముందు షాప్ దగ్గరికి అన్నారు కదా. అవునవును, కానీ సరే ఉండు, వెతుకుతాను. చిత్రగుప్తుడైన చిత్తా మర్చిపోతాడేమో గాని మీరు మర్చిపోతారా? చూద్దాం. హలో హలో, అలా జరిగిందా? అయితే ఇప్పుడు ఎలా? అయితే సరే. సరే సరే, అట్లాగే. బుచ్చి గారు, బుచ్చి గారు, కొంప మునిగిందండి. ఏంటయ్యా? ఏంటని మెల్లగా అంటారేంటండి? నాకు ఇవ్వవలసిన అతను నాకు డబ్బు ఇచ్చాడా? అవును. అతనే బ్యాంకులో డబ్బు చెల్లించడానికి వెళ్తే తన దగ్గర దొంగ నోట్లు ఉన్నాయని తెలిసిందట. దొంగ నోట్లా? అవునండి. మీకు ఇచ్చిన పైకంలో ఏమైనా దొంగ నోట్లు ఉన్నాయేమో. అవునంటావా? మీకు ఇచ్చిన పైకం ఇలా ఇవ్వండి, ఆ డబ్బు వాడి ముఖాన్ని కొడతాను. ఎదవ పని చేస్తాడు వాడు. ఆ డబ్బు నువ్వు ఇలా ఇచ్చావు, అలా దూరంలో పెట్టాను. అయినా ఎవడు నమ్మాలో ఎవడు నమ్మకూడదో చెప్పలేని రోజులు ఇది. సరే, ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటాలే. అంతేనంటావా? నేను మార్చుకుంటాను కదా. ఏంటండి ఈ బిడ్డతో కాస్త చెప్పు. ఇది అదేనండి, నీకు అవసరమైంది. అబ్బా, సస్పెన్స్ లో పెట్టగా కాస్త సరిగ్గా చెప్పయ్యా. ఇది వయాగ్రా. ఇది ఎక్కడికి వచ్చిందబ్బా? ఇప్పుడు మీకు అవసరమే లేండి, జాగ్రత్తగా దాచుకోండి. చీచి, ఏదో టాబ్లెట్ బయట పడేస్తాను. ఇలా ఇవ్వండి, నేను పడేస్తాను. ఎందుకు? నేను పడేస్తాగా, ఇది ఇవ్వండి. ఎక్కడున్నావు? నీకోసం ఎదురు చూడలేక చస్తున్నాను. మిమ్మల్ని చచ్చిపోనిస్తానా?
మీరు నా ప్రాణం కాదు. నువ్వు నా ఎదురుగా ఉండి నీతో మాట్లాడుతుంటే గానీ నాకు ప్రశాంతంగా ఉండదు. నాకు తెలియందా? ఇదిగో అది మర్చిపోకు. తలక రంగేగా. ఆ, సరే సరే త్వరగా వచ్చేయ్. సరే సరేలే. హలో, వచ్చాను సార్, మీ ఇంటి ముందే ఉన్నాను. అంజీ నాకు కాలేజీ లేదు. అదేంటి పక్షవాతం వచ్చే సూచన ఏంది? అలా అని కోరుకుంటున్నావా? చచ్చా, అది కాదండి, మీరు అలా అంటేను. నీకు అలానే అనిపిస్తుంది. నేనంటే నీకు ఎచ్చకాలం అయిపోయాను. అంత మాట అనకండి. ఏదో బుర్ర, ఏదో తొందరపడ్డాలండి. ఇంకా అది వదిలే. అంజీ ఆవిడ బయలుదేరి వస్తున్నానని ఫోన్ చేసింది. ఇంత తొందరగానా? అదే నాకు అర్థం కావటం లేదు. జరిగేదేదో జరుగుతుంది. తలకు రంగు పట్టుకొచ్చాను, ముందు రంగు వేసుకోండి. అది ఇప్పుడు అంత అవసరమా? ముఖ్య అవసరం. ఈ రంగు ఆడేది ఇప్పుడు, ప్రస్థానం చేసేది ఇప్పుడు. అన్నీ అవుతాయి, ముందు ఇది కానివ్వండి. నీ మొహం ఆ రోజు ట్రైన్లో నన్ను ఇలాగే చూసింది. అయితే తలకు రంగు కూడా అవసరం లేదు. మిమ్మల్ని ఇలాగే చూసి ఇష్టపడిందంటే మీలో మన్మథ రూపం చూసి ఉంటుంది. ధనామని పడిపోయి ఉంటుంది. యవ్వనం మీలో పొంగుతుందంటే నమ్మండి. అంజీ సరే సరే, అట్లే వేసుకుంటారు. ఇలానే ఉంటారా లేక ప్యాంటు పంచ ఏ డ్రెస్ లో ఉంటారు? అంజీ అంజీ అబ్బబ్బా, మీరు ఉండండి. ఈ దెబ్బతో సిలుము సేద్రం అన్నీ వదిలిపోవాలి. ఇంకా ఎంతకాలం ఇలా? నీ మాట నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేలా నేను చేస్తాను కదా. ఒక్క మాట, గోసిపట్టు పెట్టుకుంటారా? అంజీ చెప్పా పెట్టకుండా ఆవిడ వస్తుంది, నువ్వేమో ఈ మాటలతో. అవునండి, ఇవాళ సెక్సీ అంటే గోసిగుడ్డలు అర్ధనగ్న శరీరాలు. చచ్చిపోలో చూడటల్లా అంతే. కన్నబిడ్డలు చూడలేనంతగా ఆడ మగ పాత్రలు కనిపిస్తున్నాయి. అందుకని మీరు ముందుగా ఆమెకు గోసి మీదే దర్శనం ఇవ్వాలి. ఆమె మిమ్మల్ని చూడగానే ఇక్కడ ఉండటమా పారిపోవటమా తేలిపోవాలి. నా బొంద ఇలాంటి ఎన్ని చూసిందో. ఫోను రింగ్ అవుతుంది. మీరు మాట్లాడతారా నన్ను మాట్లాడమంటారా? ఇందులో మాట్లాడు. హలో, నేను బుచ్చి గారి తాలూకా. నా పేరు అంజండి. అవునండి, వారు నా గురించి అలాగే చెప్తారులేండి. నేనంటే వారికి అంత అభిమానం. అలాగా? ఏంటి అంత సడన్ గా వచ్చేస్తున్నారు? అలాగా, వీధి వరకులో కారు తిరగటం లేదా? అవును, కార్లు ఎందుకు వచ్చారు? ట్రైన్కి రావచ్చుగా. మరి అంత తొందర అయితే ఎలా అండి? సరే సరే, ఏంటి కారు బాడుగా 2000 రూపాయలా? సరే. ఏం చెప్పింది? చెప్పేదేముందండి, ఆల్రెడీ ఊర్లో అడిగే పెట్టింది. కారు బాడుగా 2000 రూపాయలంట. అవి ఇచ్చి పంపిస్తే డ్రైవర్కి ఇచ్చి పంపి వస్తానంటుంది. 2000 రూపాయల? అసలు ఇప్పుడు ఆవిడ ఎవరు ఉన్నారు? మీరే రమ్మని తొందర పెట్టుంటారు. నేనా? కాదు, నేను. ఎవరైతే ఇప్పుడేం చేద్దాం? ఏమి చేస్తారో మీ ఇష్టం. 2000 అంటే 20,000. ఇప్పుడు నా వద్ద లేవు. 2000 2000 కాదు, 2000 డబ్బు. డబ్బు అయ్యా. అవును, మరి లోకమంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. అంజీ ఇదేమిట్రా ఇలా ఊడిపడింది? ఇప్పుడు అంత డబ్బు. అంజీ ఇవి చేతులు కావనుకో, ఏదో నువ్వే చేయాలి. బాగుంది, డబ్బు నేను ఖర్చు పెట్టాలి, సుఖాన్ని మీరు అనుభవించాలి. ఏమైనా అనుకో, నన్ను ఒడ్డున పడే. అంటే ఆమెను తీసుకురమ్మంటారా?
వెనక పంపేయమంటారా? అంత దూరం నుండి వచ్చిందాన్ని ఏదో చేతిలో పెట్టి ఆ కారులోనే పంపించేస్తాను. అంజి ఓ పని చేస్తే ఏంటో? 2 రోజులు ఇక్కడే ఉంచుకొని పరిస్థితిని బట్టి ఆలోచిత. కారు బాడిగా 2000 రూపాయలు ఇవ్వలేకపోయారు. ఆవిడ ఇక్కడ ఉంటే రోజు తల్లో పూలు, సింటు వాసన, నలగని బట్టలు, కోరిన తిండి సమకూరిస్తే మీకు ఓపికన్నంత కాలం మీరు స్వర్గాన్ని సవిచూస్తారు. లేకుంటే పట్టకూటి కోసం, తన వారిని బ్రతికించుకోవటం కోసం కాలు జారిన ఆడది మీలాంటి వారి కౌగిల్లో కొవ్వొత్తిలాగా ఎలుగునిస్తూ తనను తాను దహించుకుంటుంది. గాలిపటంలా ఎదురు గాలికి పైకి ఎగురుతూ సూత్రం తెగిపోతే ఆ గాలి ఓటానికి కొట్టుకుపోతూ పీలికలైపోతుంది. తాళి కట్టించుకున్న ఆడది తిరిగితే హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుంది. తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది. నిజంగా నీకు మనసుంటే ఆమెకి చేయూతనివ్వగలవా? ఆమెను ఆదరించగలవా? అంజి ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు? ఆవిడ సంగతి ఏదో చూడు. విజయ్ గారు, మీ మనస్తత్వం తెలిసిన వాడిని. మీకు కానీ ఖర్చు కాకూడదు, కానీ సుఖాల్లో మునిగి తేలాలి. అదేగా మీకు కావాల్సింది. అది ఈ జన్మకు దొరకదు. మీరు స్వార్థపరులు. అంజి అవును, మీరు స్వార్థపరులు. మీ ఆయుడు పోయిన తర్వాత మీరు ఎందరికో వల విసిరారు. తెలిసి ఆ వలలో ఎవరూ పడలేదు. మనిషిని ప్రేమతో బంధించాలి. అది మీకు లేదు. ఓకే, ఆవిడని వెనక్కు పంపి వస్తాను. అంజి నువ్వు నేనే ఆవిడను మీ విష కౌగిల్లో బలి కానివ్వను.